కొత్తగా పెన్షన్ కావాలంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా. ఈరోజు మీరు కొత్త పెన్షన్ కావాలంటే అధికారులు అడగకుండా, నాయకులు అడగకుండా, నాబోటులు కూడా తెలవకుండా నేరుగా మీకు పెన్షన్ వచ్చేస్తుంది. ఇది ఈ పద్ధతి మీద నా కాడుకో ఇంకో కాడుకో అడుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం అది మీద ఈరోజు మీరు ఇళ్లలో కూర్చుంటే మీకు 57కే పెన్షన్ వస్తుంది. 49 ఏళ్ళు ఉంటే పెన్షన్ రాదు. 49 నుంచి 50కి మారగానే మీ వాలంటీర్ పోయి అధికారులకు అప్లికేషన్ పెట్టుకొని మీ తరఫున అన్ని చేసి మీకు పెన్షన్ కొత్త పెన్షన్ కూడా మంజూరు చేసి ఇస్తున్నాడు. మామూలు చంద్రబాబు నాయుడు టైంలో మీకు ఒక పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీని అడుక్కోవాలా, వాళ్ళు ప్రాధాన్యపడాలా, వాళ్ళు ఎప్పుడు పనులు చేయాలా. ఆ పరిస్థితి ఇప్పుడు 5 ఏళ్లలో మనం చూడాలి. మళ్ళా మీకు జగన్ వస్తే ఇదే ప్రకారం కొనసాగింది. చంద్రబాబు నాయుడు కళ్ళ గురించి మాటలన్నీ చెప్తున్నాడు, ఏది చేయడు. పోయినసారి చూసాం 2014 నుంచి 19 దాకా ఆయన ప్రభుత్వం నడిచింది. ఒక్కటి కూడా చెప్పిన వాగ్దానం నెరవేర్చాల. వ్యాపారాలు తోసేస్తున్నారు, ఏమి పోయినా అది ఆయన తోసేస్తున్న డబ్బు కూడా జగనన్నే తోసేసాడు. జగనన్నే డబ్బు కట్టాడు. మీ అందరి తరఫున మీ బాకీలన్నీ జగనన్నే కట్టాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వస్తారు గొప్ప గొప్ప మాటలు చెప్తారు, మీకు అందరూ తెలుసు. వాళ్ళు ఎక్కడ ఇప్పుడు లక్ష్మీపురం కాలనీలో వాళ్ళు పట్టాలు ఇచ్చి స్థలాలు వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ కింద పెట్టుకున్నారు. మీకు తెలిసి ఉంటుంది. నేను వచ్చిన తర్వాత మామిడి చెట్లు పెరికేసి వాళ్ళని పక్కకి నెట్టి ఆ స్థలం మనం తీసుకొని అందరికి కూడా పట్టాలు ఇప్పించాను. నా కోసం కాదు, పేదోళ్ళ కోసం చేశాను. మామిడి చెట్లు పెరిగేయాల్సిన అవసరం నాకే ఉంది. వాళ్ళతో తగ్గు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు కూడా వాళ్ళతో తగ్గువే నాకు. అయినా పర్వాలేదు. నేను 50 మంది పేద జనాలకు నేను సాయం చేశా. అందరికి కూడా స్థలాలు ఇప్పించాను. దానికోసంగా పెద్ద పెద్ద రైతులతో నేను తగ్గు పెట్టుకున్నా. నేను మా మామిడి చెట్లు పెరిగించిన నా మీద పగ వాళ్ళకి. అయినా పర్లే, నేను చేయలేదు. నేను మీకు అండగా ఉంటా. మీరందరూ కూడా మీకు ఏ అవసరం వచ్చినా మీ వాలంటీర్ ఇక్కడ మంజు. మీకు ఈ మామూలు ప్రభుత్వం విషయమే కాదు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరికైనా ఇంకేదైనా సమస్య ఉన్నా మీరు మంజూరు ద్వారా ఫోన్ మీద నాకు చెప్పండి. నేను తప్పనిసరిగా నేను చేపిస్తాను. మీ ఎవరికి మీకు ఒకటే గుర్తు, మీ దేవాలయం మీకు కొన్నిసారి పంచాయతీ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు చెప్పాను నేను, అవునా కదా? ఈ లోపల శంకుస్థాపన చేయడం, ప్రతిష్ఠ చేసుకోవడం 3 నెలలు నేర్పించాను. నీకు అయ్యవాడు చెప్పాడు, 3 నెలల్లో ప్రతిష్ఠ చేసిన శంకుస్థాపన చేసిన పాట 3 నెలల్లో ఎక్కడా కట్టలేదు. మనకు అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల మంచి శిల్పి దొరికాడు. చాలా మంచోళ్ళు అక్కడ పనిచేసిన శిల్పి. వాళ్ళు ఉండబట్టే మనకు అంత తొందరగా అయింది. నీకందరూ తెలుసు, ఊర్లో ఆమె వ్యాపారుల అరుణమ్మ మన అన్నదానం కూడా ఆమె చేసింది. వ్యాపారుల అరుణమ్మ మీకు అన్నదానం కూడా చేసింది. అరుణమ్మకు దేవాలయం కట్టిస్తుంది. శివాలయం శివాలయం ఎప్పటి నుంచి కడుతుంది, ఎప్పుడు కలుగుతుంది. అక్కడగానే మనం పూర్తి చేసేస్తాం. ముందు మా టైం బాగుంది. వాడిని అడిగా ఫస్ట్ దాని ఆయన కట్టరాని. వాడు ఏదో ఇంత పొడుగుని అడిగాడు, వద్దులే అని చెప్పి. అదే దేవుడు దయ ఉండాలి దేనికైనా. మన టైం బాగాలేకపోతే వాడి చేతులు నిలుపుకుంటాం. మన టైం బాగుంది, మీ టైం బాగుంది, దేవుడు దయ మన అందుంది కాబట్టి మనకు మంచి శిల్పి దొరికాడు. మంచి శిల్పి దొరికాడు కాబట్టి వెంటనే కంప్లీట్ చేసుకున్నాం. అది దీనికి నా గొప్ప కాదు, మీ గొప్ప కాదు, దేవుడు దయ మన మీద ఉంది. మీ అందరి మీద ఉండబట్టే వాడిని తెచ్చుకోకుండా వేరే వాడిని తీసుకొచ్చుకొని పని తొందరగా చేసుకున్నాం. మీ కళ్ళ ఎదురుగా కనబడుతుంది. ఎప్పటి నుంచో రేపటికి ముందుగానే చేసేసాం. టైం మంచి రోజులు లేవని కొద్దిగా గొడవలు ఆ స్తంభాలు అవి కూడా అయిపోయి రేపటితో రేపటి దీనికంతా మెయిన్ రమేష్ శ్రద్ధగా మీ అందరూ ఉంది. డబ్బులు ఖర్చు పెట్టి నేను కొంత చేసా. ఆయన ఎక్కువ ఆయనే చేశాడు. రమేష్ ఎక్కువ చేశాడు. వాడు ఎంబడి ఉండి ఈరోజు ఏం కావాలో అన్ని చూసుకుంటా, ప్రతి ఒక్కటి వాళ్ళకి అందిస్తా. ఈ దేవాలయంతో బందరుగా రోజు నాతో మాట్లాడాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు, నాకు కూడా వినపడదు. రమేష్ మీకు అందుబాటులో ఉండి, ఆ శిల్పి వాళ్ళకి అందుబాటులో ఉంది. వాళ్ళకి అడిగిన ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు సప్లై చేస్తుంది. దానివల్లే మనకి ఇంత తొందరగా అయింది. తెలుసా? మీరందరూ కూడా ఆ దేవుడి దయతో సుఖంగా ఉండాలని, శుభ్రంగా ఆ దేవుడి దయతో రోజు ఇక్కడ ప్రార్థన చేసుకొని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, ఆ దేవుడి దయ బాగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీరందరూ కూడా జగనన్న మీద నమ్మకం పెట్టుకొని మళ్ళా జగనన్నకి ఎవరు చేసి ఈ వాలంటీర్ వ్యవస్థను మళ్ళా మీరు తెచ్చుకుంటేనే మీరు బాగుంటారు. లేదంటే వాలంటీర్ ఇంకా ఉంచరు. మన జన్మం ఇంకా చేతుల్లో పడతారు. మీకు ఏ అవసరం ఉన్నా